పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. మత్తయి వర్తమానము 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన మాట అనేది చాలా సందర్భాలలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. కొందరు మనం చెప్పినటువంటి మాట వారు నమ్మనప్పుడు మన నోట వచ్చే మాట ఏంటో తెలిసిన, నా బిడ్డ మీద ఒట్టు అంటారు, నా కుమారుని మీద ఒట్టు, నా భర్త మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, ఇంకొందరు అంటారు బైబిల్ మీద ఒట్టు అని ఈ విధంగా ఒట్లు వేస్తూ ఉంటారు. వాక్యం అంటుంది, మీ మాటట అవునంటే అవును, కాదంటే కాదు అని మాత్రమే ఉండాలి. వీటికి మించినది ఏంటి? భర్త మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, తండ్రి మీద కానీ, తల్లి మీద కానీ, బైబిల్ మీద కానీ ఒట్టేయడము అనేది దుష్టుని నుండి పుట్టేదట. అంటే అపవిత్రాత్మ నుండి పుట్టేది ఈ మాట. గనుక మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదని మాత్రమే ఉండాలి. విశ్వాస జీవితంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు వినినా వినకపోయినా మన మాట అవునంటే అవును, కాదంటే కాదని మాత్రమే ఉండాలి. నీవైతే ఇప్పటికీ నీ మాట ఎవరు నమ్మనప్పుడు ఆవేశంగా మనము ప్రమాణాలు చేస్తూ ఉంటాం బైబిల్ మీద. కొంతమంది అయితే పిల్లల మీద ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యానుసారముగా నడుచుకున్నటువంటి కృప నా యేసయ్య ఈ రోజు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా మాట అవునంటే అవును, కాదంటే కాదును మాత్రమే ఉండవల్లని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టేదని, అనేక మంది మీద మేము ఒట్టు వేయకూడదని, మా మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మాత్రమే ఉండాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇట్టి ఆత్మీయ సందేశము ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని మరింత పురోభివృద్ధి కలుగు చేసి, మరింత ఆధ్యాత్మికంగా మీరు కట్టి, మీ రాజ్యము కొరకు, మీ నామము కొరకు వాక్యానుసారము నడుచుకున్నటువంటి కృపను గ్రహించమంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ఛానల్లో థ్యాంక్స్, సూపర్ థ్యాంక్స్ ద్వారా మీ సపోర్టుని మాకు ఇంకను అనుగ్రహించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. నా దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.